ఇది టెండర్లలో అవినీతి జరిగిందన్నది బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ, జరగలేదన్నది ప్రభుత్వ మంత్రుల యొక్క వాదన. దానికి ఒక వేదికని రకరకాల స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మనం ఈ లక్ష్మణ్ గారు ఇటువంటి ఈ సంఘటనలు మనం గత 15-20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒకరి మీద ఒకరు సవాలు విసుకోవడము, ఒకరు పోవడము, ఒకరు రాకపోవడము, ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతున్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం నేను ఒక విశ్లేషకుడిగా జనాల తరఫున చెప్పేది ఏంటంటే, ఈ ఏదైతే అవినీతి ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేస్తున్నారో, టెండర్ల భాగవతం లేదా ఈ గోల్మాల్ ఏవైతున్నాయో, ఇవి రెండు ప్రభుత్వాలకు, ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులకు, అధికారంలో లేని మాజీ మంత్రులకు వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే, అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసిన వాళ్ళే, పెద్ద ఎత్తున వందల వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళ ఆస్తులు సంపాదించిన వాళ్ళు. అంతకుముందు వాళ్ళ మంత్రులు కానప్పుడు ఉన్న వాళ్ళ ఆస్తులు, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ విషయాలన్నీ చూస్తే కూడా అందరు కూడా ఒకటి. కాబట్టి ఒకటేంటంటే, ప్రభుత్వం నడిపే వాళ్ళ మీద ప్రతిపక్షాలు విమర్శ చేస్తే ప్రభుత్వం ఉన్న వాళ్ళు దాన్ని తిప్పికొట్టడం అనేది ఒక నడుస్తున్న ఆనవాయితీ. ఈ ఆనవాయితీలో భాగంగానే ఈ డ్రామాలు. కానీ ఒకటేంటంటే, ఆ బీజేపీ బండి సంజయ్ ఒక మంచి మాట అనేది అంటే, ఇద్దరు కలిసి కూడా డ్రామా చేస్తున్నారు. ఎందుకంటే నాకు తెలుసు వీళ్ళిద్దరి, ఇటు ఈ మంత్రుల పూర్వాపరాలు, అటు మాజీ మంత్రుల పూర్వాపరాలు చూస్తే ఎవరు కూడా కడిగిన ముత్తమేం కాదు, స్వచ్ఛమైన వాళ్ళు కాదు. వాళ్ళ కింద అనేకమైన వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఇప్పుడున్న వాళ్ళు కానీ అంతకుముందు అనేక ఆరోపణలు వచ్చినాయి, అనేక విషయాలు కూడా గోల్మాలైనాయి. అవన్నీ కూడా కొత్త విషయాలు ఏం కాదు. అయితే ఒకటేంటంటే ఎప్పుడు కూడా లక్ష్మీనాథ్ గారు, నేను చెప్తున్నా, ప్రజల వైపు నుంచి మాట్లాడుతున్నా కాబట్టి, ఎప్పుడు కూడా ప్రజలే నష్టపోతున్నారు. ఎందుకు ప్రజలు నష్టపోతున్నారు అంటే, ఈ ప్రజా సొమ్మే ఏ ప్రభుత్వంలో ఉన్నా అధికార నాయకులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఇంకెవరైనా కానీ హక్కు అనుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాలు మాకు ప్రజలు హక్కు ఇచ్చారు, మేము దీన్ని ఏదో విధంగా మేము మా సొంతంగా సొమ్ము చేసుకోవడానికి, కొంత అది తీసుకోవడానికి మాకు అవకాశం ఉన్నది కాబట్టి మేము తింటాం. ఇది ఇప్పుడు దృశ్యవశాత్తు ఏమైతున్నదంటే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే విధంగా నడుస్తుంది. కాబట్టి ప్రజలకు మాత్రం ప్రభుత్వాలు మారుతున్నా ప్రజలకు రావాల్సిన రిలీఫ్ కానీ, ప్రజలకు కావాల్సిన మేలు కానీ, ఒక మంచి పరిపాలన కానీ, అవినీతి రహిత పరిపాలన కానీ రావడం లేదు. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఓడిపోతున్నారు. పాపం వాళ్ళ ఏదో కోపం మీద ఈ ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వం, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి అధికారం ఇచ్చినప్పటికీ కూడా వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే, ఈ అవినీతి అర్థం కావడం లేదు. అవినీతి మాత్రం రోజు దాని యొక్క స్కేల్ పెరుగుతున్నది. అవినీతి ఎంత పెరుగుతున్నదంటే, సామాన్య ప్రజలు అవినీతిని తట్టుకునే శక్తి కోల్పోతున్నారు. అవినీతి పెరగడంతో ప్రజల మీద భారం పరుగుతున్నది, రేట్లు పెరుగుతున్నాయి. ఉదాహరణ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ తీసుకోండి. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో విపరీతమైన పర్మిషన్స్ నుంచి మొదలు పెడితే మిగతా అన్ని అంశాలలో కూడా అవినీతి పెరిగింది. కాబట్టి ఎస్ఎఫ్టీ రేటు పెరిగింది. కాబట్టి మామూలు మధ్యతరగతి ప్రజల నుంచి పెడితే అందరూ కూడా ఆ భారం అవుతున్నారు. అంటే ఈ అవినీతి పెరగడం వల్ల ప్రజలకు భారం అవుతుంది. కాబట్టి మా బాధ ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాజకీయ నాయకుడు ఉన్నా ఒకళ్ళమైన వాళ్ళు కాకుండా, మా ప్రభుత్వాల్లో జరిగిన ఆరోపణల మీద మేమెంత బాధ్యత వహించినాం, మేమెంత జరిగినాం, మేము అధికారం రాకముందు మా ఆస్తులు ఎంత, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఆస్తులు ఎంత అంటే అవన్నీ బయటపడతాయి. అవన్నీ కూడా ఓపెన్ డాక్యుమెంటెడ్. కానీ ఎవరికి చెప్పారు, నువ్వు దోషం అంటే నువ్వు దోషివి, నువ్వు అవినీతి చేసినావంటే మీరు అవినీతి చేశారు, నువ్వు కొల్లగొట్టిన సొమ్మంటే నువ్వు ఇట్లా చెప్పుకోవడం తప్ప, వాస్తవాలు ఎప్పుడు కూడా బయటకు వచ్చిన దాఖలాలు కానీ, లేకపోతే ఈ అవినీతి తగ్గిందని, లేకపోతే ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడం ఆగిపోయిందన్న మన సమాచారం ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కానీ ఈ వ్యవస్థ నిరంతరంగా ఇదే విధంగా కొనసాగుతున్నది. దాన్ని పోతుంటే ప్రభుత్వాలు మారిన కొద్దీ దాని యొక్క స్వరూపం అంటే దాని యొక్క తీవ్రత కూడా, అవినీతి తీవ్రత కూడా ఇంకా బాగా పెరుగుతున్నది, విపరీతంగా అవుతున్నది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద అయితే ప్రతి బిల్లు మీద కూడా పర్సెంటేజ్లు అడుగుతున్నారు. ఎప్పుడు కూడా ఇంత లేకుండా ఇంత అన్యాయమైన పరిస్థితులు పోతున్నాయి. కాబట్టి అవన్నిటి కూడా వాళ్ళు మంత్రులు సమాధానం చెప్పుడు కాదు, వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల సొమ్ములు దుర్వినియోగం అవుతున్నది కాబట్టి ప్రజలకు ఆన్సరబుల్ కాబట్టి ప్రజలు కాదు ఇప్పుడు కూడా సమాధానం చెప్తలేరు. కాబట్టి ఈ సమస్య రోజు తీవ్రమవుతున్నది. కాబట్టి పక్కదారి వచ్చిన కోసం ఒక పార్టీ మీద ఆరోపణలు చేసుకోవడం, సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏది కాదు. అంతకుముందు చాలా మేము తెలంగాణ ఉద్యమ కాంచెలు చూసినాం. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏ సవాళ్ళు కూడా ఏది దొరికింది లేదు, ప్రజలకు మేలు జరిగింది కూడా ఏం లేదు. రైట్. అసలు ఈ సవాళ్ళకు సంబంధించి మన దగ్గర జూపల్లి గారి బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం సార్. వేసినప్పుడు 4.167 లక్షల కోట్లు మాత్రమే అని మిగతా ఏముంది, మీరు తప్పు చేసినారు మాట్లాడు.
నేను మాట్లాడింది మా ప్రభుత్వం ఎంత చేసినప్పుడు నేను మాట్లాడలేదు. మీరేదైతే 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ ఏమో 3.5 లక్షల కోట్లని, హరీష్ రావు ఏమో 4.17 లక్షల కోట్లని పంపింది. ఇది అబద్ధము అని నేను స్పష్టంగా ప్రతి అంశం పట్ల 4 పేజీల లెటర్ రాసి ఇందులో స్పష్టంగా 1 కాదు 2 కాదు మొత్తం టోటల్గా లెక్క చెప్పి 8,21,000 కోట్ల రూపాయలని దేనికి ఎత్తెంత అని నేను రాస్తాను, స్పష్టంగా రాస్తాను. ప్రతి అంశం పట్ల టోటల్గా విడమర్చి విశదీకరించి మీరు చేసిన అప్పులు, మీరు పెట్టిపోయిన బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లకు రాస్తాను. నేను ఉదయం కూడా మళ్ళీ చెప్పిన, నిన్న ఏదో తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, తీవ్రతో మాట్లాడాడు. మా ఇంట వంట లేదు. రైట్. ప్రధానంగా జూపల్లి గారి ఆరోపణ, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, గతంలో ఈ విషయాల్లో రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇది మా దగ్గర ఎవిడెన్స్ ఉందంటారు. ఎలా చూస్తారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి ఇక్కడ. ఇప్పుడు ఈ ఎవిడెన్స్ ఉన్నదంటే, ముందు ఎవిడెన్స్ ఉందని కోర్టుకు పోవచ్చు, కోర్టులో కేసు ఇవ్వచ్చు, లేకపోతే దీనికి ఇవ్వచ్చు, యాంటీ కరప్షన్ బ్యూరోకి ఇవ్వచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్స్ ఉన్న సిబిఐకి ఇవ్వచ్చు, ఈడీకి ఇవ్వచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కు అన్ప్రపోర్షనల్ అంటే ఆయన నోన్ ఇన్కమ్ కన్నా కూడా అన్నోన్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నది, అనేక అవి ఉంటాయి. కానీ అవి ఏం చెప్పారు, కేవలం రాజకీయ వాగ్దానాలు, రాజకీయ విషయాల కోసమే దీన్ని వాడడం తప్ప, ఆ మాటకు వస్తే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా హరీష్ రావు మీద అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. ఏది మన కాళేశ్వరం కూలిపోయినప్పుడు కూడా ఆయన పెద్ద వాటా ఉన్నదని కూడా వచ్చింది. ఎవరు కూడా ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రూవ్ చేయలేదు, ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఏదో మాటలు చెప్పి తప్పించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, నేను ఒకటే మీ లైవ్ పెట్టింది కాబట్టి నేను ఒకటే ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకుందాం, ఈ ఆరోపణలు పక్క పెడదాం. ఇప్పుడు ఇవాళ ఒక బిల్లు, ఒక బిల్లు పాస్ కావాలన్నా, అది కాంట్రాక్టర్ బిల్లు కావచ్చు, కాలేజీల ఫీ రింబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ వాళ్ళ హాస్పిటల్లో బిల్స్ పాస్ కావాలన్నా, ఏ బిల్ పాస్ కావాలన్నా ఈ ప్రభుత్వంలో పర్సెంటేజ్ నడుస్తున్నాయి. ఇది అబద్ధమా కాదా? లేకపోతే నేను ఇది ఒక లైవ్ లో మాట్లాడుతున్నా, ఈ అబద్ధం అయితే నా మీద వాళ్ళు కేసు పెట్టవచ్చు, నన్ను ఏమైనా చేయొచ్చు. కానీ అవినీతి అంతటా జరుగుతున్నది. మా ఇంట్లో లేదు, మా ఇంట్లో లేదు, మీ ఇంట్లో లేదని కాదు. ఇవి వాస్తవాలు ఒప్పుకుంటే ఇవాళ పబ్లిక్ టాక్ పర్సెంటేజ్లు లేనిది ఒక్క బిల్ కూడా పాస్ అయితే లేదు. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు, బాగా సఫర్ అవుతున్నారు. అవి పక్కన పెట్టి ప్రతి ఛాలెంజ్లు మాకేం లేదు, ఏం లేదంటే అధికారం లేనప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, అధికారం వచ్చిన తర్వాత ఆస్తులు ఎంత చూస్తే తెలియదా? అది ఎవరి చెవులు పూలు పెడుతున్నారు. ఇక్కడ కూడా ఇటువంటి తప్పుడు మాటలు అధికారం తప్పించుకుంటారు. ఒకటే చెప్తున్నా, జూపల్లి కృష్ణారావు గారు కానీ లేకపోతే ఈ ప్రభుత్వం మీద నేను అడుగుతున్నా, నేను ఒకవేళ మాది కడిగిన ముత్యం స్వచ్ఛమైన ప్రభుత్వం, మా ఇంట వంట లేదే అని అనుకుంటే నేను చాలా మందిని పట్టుకొని వస్తా. మీరు బిల్స్ పర్సెంటేజ్ లేకుండా ఈ ప్రభుత్వం పాస్ చేస్తుందా? ఎందుకు ఇవన్నీ అక్కడ మాటలు? నిజంగా జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే చాలా రైట్. మీరు చెప్పింది అర్థమైంది. మీరు చెప్పింది అర్థమైంది. ఇదే విధంగా పాపిరెడ్డి గారు ఈ విషయాన్ని అయితే పక్కన పెడితే, రైతు భరోసాకు సంబంధించిన ఫండ్స్ని రిలీజ్ చేయడం ద్వారా రేవంత్ సర్కారు మీద ప్రజలకు మరింతగా నమ్మకం పెరిగింది అనుకోవచ్చా? ఇది ఒక పాజిటివ్ వైబ్గా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అనుకోవచ్చా? ఇది ఒక విధంగా పాజిటివ్. ఎందుకంటే అంతకుముందు రైతు బంధు అన్నారు, ఇంత రైతు భరోసా అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చే అంటే ఎలక్షన్స్ లో వాళ్ళు చేసిన ముఖ్యమైన వాగ్దానాలు ఇది ఒకటి. మేము వాళ్ళు ఇచ్చే 5,000 కన్నా కూడా 7,500 ఇస్తా ఉన్నారు. ఆ తర్వాత 6,000 చేశారు, పర్వాలేదు. 6,000 చేసినా కూడా ఈసారి మాత్రం ఒక 5 ఎకరాల వరకు పడ్డట్టుంది. నిన్న మేము అక్కడ కూర్చుంటే ఒక ఊరికి పోతే వాళ్ళందరూ కొద్దిగా సంతోషం వెలుగుచ్చారు. ఆఖరికి మాకు ఇప్పుడు ఈ కరువు కాలంలో చాలా పెట్టుబడులకు ఇబ్బంది అవుతున్నది, మాకు సరైన టైంలో వచ్చింది కాబట్టి కొంత వాళ్ళు ముఖ్యమంత్రి అయినా కానీ ప్రభుత్వం అయినా కొంత